చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. తమకు ఇష్టమైన నాయకుడికి కొందరు విగ్రహాలు కట్టుకుంటారు, కొందరు అభిమానాన్ని ఆ విగ్రహాలకు దండలు వేయడం ద్వారా చూపిస్తుంటారు. కానీ జయంతికో వర్ధంతికో కేవలం ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి దండలు వేసి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటుంటారు. కానీ దీనికన్నిటికీ విరుద్ధంగా ఒక ఇద్దరు యువకులు 200 సోమవారాల పాటు ఒక నాయకుడికి పాలాభిషేకం చేస్తున్నారు. ఆ నాయకుడి కోసం 200 వారాల నుంచి భోజనాలు కూడా పంచుతున్నారు. పేదలకు భోజనం కూడా వాళ్ళు అందిస్తున్నారు. అసలు ఎవరా నాయకుడు, ఎవరి కోసం వాళ్ళు చేస్తున్నారు, ఎవరా యువకులు, ఇప్పుడు చూద్దాం. వాళ్ళు మన స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ టు మేరుకు నవీన్ కుమార్ గారు, అలాగే బునిశెట్టి ప్రేమ్ కుమార్ నాయుడు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారు ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? అసలు ఒక 200 వారాల పాటు ఇది ఒక దీక్షలాగా మీరు చేయాలనుకోవడానికి కారణం ఏంటండి? అంటే రంగా గారి మీద అభిమానం అండి మెయిన్. రంగా గారు ఒక సామాజిక వర్గం నుంచి అంటే అందరికీ, పేదలకి, ప్రతి వర్గానికి కూడా ఆయన ఎన్నో సేవలు చేశారు. దాని గురించి మనం ఏంటంటే ఎప్పుడు కూడా రంగా గారిని ఆశయంగా తీసుకోవాలి. రంగా గారితో మనం ఇప్పుడు ఆయన రంగా గారిని మేము చూడలేదు. మేము మా చిన్నప్పుడు నేను చాలా తక్కువ అసలు చూడలేదు. ఒక్కసారి చూసాను మా ఊరు వచ్చారు ఒకసారి, అప్పుడు చూసాను నేను. నాకంతా చూశాను, నాకంతా ఊహ తెలియదు అప్పుడు. మాది పౌడిమొక్కల మండలం చారుగుడి అండి మాది సొంతూరు. నాన్నగారు రంగా గారు అంటే బాగా ఇష్టం. ఆయన చనిపోయిన టైంలో కానీ, తర్వాత అంతకుముందు రంగా గారు ఉండగా కూడా ఆయన దగ్గరికి వచ్చి కలిసేవాళ్ళు. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, విజయవాడకి వచ్చిన తర్వాత రాధాబాబు గారి దగ్గరికి వచ్చాం. ఇంకా అక్కడి నుంచి ఆయనతో తిరుగుతా మామూలుగా ఆయన కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటా. తర్వాత సంవత్సరాలు గడిచిన కొద్దీ తమ్ముడులు పరిచయం అయ్యారు. ముఖ్యంగా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, నెంబర్ వన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారాలండి. నా పేరు ప్రేమ్ కుమార్ గునిశెట్టి. మా సొంతూరు పెరికేగూడెం గ్రామం, మండవల్లి మండలం, కైకులూరు నియోజకవర్గం. మేము 35 ఏళ్ల క్రితమే విజయవాడ వచ్చేసాం. మా నాన్నగారు, మా నాన్నగారు, మా అమ్మగారు రంగా గారిని చూసే పెరిగారు. రంగా గారు అంటే మంచి అభిమానం. వాళ్ళు మాకు నింపిన స్ఫూర్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఎలాగా అంటే వంగవీటి మోహన్ రంగా గారు 1988లో చనిపోయారు. నేను అప్పుడు పుట్టలేదు. 1991లో నేను పుట్టాను. మరి మీరు చూడలేదు, తెలియదు. అసలు ఆయన మీద అభిమానం మీకు ఎలా పెరిగింది? మా నాన్నగారు, మా అమ్మగారు చెప్పిన మాటలు, ఆ స్ఫూర్తి వల్ల మేము రంగా గారు అంటే ఒక అభిమానాన్ని సంపాదించుకున్నాం. తర్వాత మేము ఇక్కడ 2006లో నేను 10th అయిపోగానే మన నవరంగ్ సెంటర్లో మెకానిక్గా పనిచేశాను. అక్కడ వంగవీటి రాధా గారిని చూస్తా, వంగవీటి రాధా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనతో అలాగ పెరుగుతా నేను ఇక అభిమానాన్ని పెంచుకున్నాను. ఇప్పుడు మీరు రంగా గారి మీద అభిమానం ఉంది, ఓకే. కానీ రంగా గారి విగ్రహాలని అంటే పాలాభిషేకం చేయాలని, లేకపోతే కడగాలని ఇలా మీకు ఎందుకు అనిపించింది? అంటే మామూలుగా రంగా గారు పేదల కోసం మామూలుగా మరణించారు. ఇళ్ల పట్టాల కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయన మరణానంతరం మేము ఒక స్ఫూర్తి పొంది ఇలాగా మేము కూడా రంగా గారి ఆశయం, వంగవీటి రాధా గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వంగవీటి రంగా గారి ఆశయం పేద ప్రజలు ఇళ్ల పట్టాలు. ఆయన దానికోసం ప్రాణత్యాగం చేశారు. అలాగే 2004లో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆయన కూడా ఇళ్ల పట్టాల కోసం పోరాడి కొన్ని 100 కోట్ల ఆస్తి రూపాయలు ఇస్తానన్న వాటిని వదులుకొని ఆయన ఇళ్ల పట్టాలు ఇప్పించారు. ఇక ఆయనే మాకు స్ఫూర్తి, ఆ కుటుంబం మాకు స్ఫూర్తి. వంగవీటి మోహన్ రంగా గారు అన్న లేడీ లెజెండ్, వంగవీటి రత్నకుమారి గారు అన్న ఆవిడ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎటువంటి అవినీతి ఆరోపణలు ఆవిడకి లేవు, రంగా గారికి లేవు. వంగవీటి రాధా గారు 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఏమీ లేవు. కానీ మరి రంగా గారి లెగసీని మరి రాధా గారు ఎందుకు ఇంకా కంటిన్యూ చేయలేకపోతున్నారు? చేశారు కండి. అంటే ఓన్లీ ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వచ్చారు. చెప్పుకొని ఇవాళ చాలా మంది చాలా రకాలుగా సంపాదించారు. కానీ రాధా గారు ఎప్పుడు కూడా ఏమి సంపాదించలేదు. మరి అలాంటి లెగసీని ఆయన అంటే అసలు విజయవాడ అంటేనే బెజవాడ బిబ్బులి అంటారు మోహన్ రంగా గారిని. అలాంటి బిబ్బులి కుమార్ కొడుకుగా ఉన్నాడు. ఆయన ఎందుకు ఆయన లెగసీని కంటిన్యూ చేయలేదు? వంగవీటి రంగా గారి పేరుని ఆయన ఏమాత్రం కూడా ఆయన ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు. తగ్గించే పని కూడా ఎప్పుడు ఆయన చేయలేదు. ఆయన పదవి కోసం పాకులు ఆడడం,
ఆయన రంగా గారి పేరు వాడుకొని నాకు ఈ పని కావాలి, నేను ఇది చేయాలి, నాకు ఇది కావాలని ఏనాడు అడగలేదు. ఆయన ఏదన్నా సాయం కోరి మాలాంటి వాళ్ళు ఏదన్నా వెళ్ళి మాకు ఈ పని ఉందంటే నిస్వార్థంగా ఏమీ తీసుకోకుండా, ఒక్క రూపాయి కూడా, ఇవాళ విజయవాడలో కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినా డబ్బు లేనిదే పని అవదు. ఒక్క వంగవీటి గుమ్మం దగ్గరికి వస్తేనే డబ్బు లేకుండా కానీ ఏదన్నా ఏమి స్వార్థం లేకుండా ఆయన చేసి పెడతారు. ఆల్రెడీ చేశారు, మాకు చేశారు, జనాలకు కూడా చేస్తున్నారు ఆయన. ఇవాళ ఇళ్ల పట్టాలు ఇప్పించడం అనేది చాలా పెద్ద విషయం. ఆ రోజున గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇళ్ల పట్టాల కోసం చాలా కొంత అమౌంట్ నీకెందుకు అది వదిలేసి మీకు ఇలాగ ఎంత ఇస్తాం అంత ఇస్తాం అన్నా మేము అది కాదు, నాకు ఇళ్ల పట్టాలు కావాలి, నాన్నగారు ఆశయం అదే మెయిన్, నాకు అదే కావాలని చెప్పి ఆయన పాత్ర ఆయన చేసి, చాలా మంది ఆశయం అంటారు. ఆశయం అంటే అదే, రంగా గారి ఆశయం అంటే ఆయన ఇళ్ల పట్టాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆ ఇళ్ల పట్టాలు కూడా దళితులకి, మామూలుగా కాపులకు కాదు, దళితులకి. వాళ్ళ కానీ ఏంటంటే ఒక వర్గానికి ఆయన నాయకుడు అని అందరూ అంటూ ఉంటారు కదా, మరి దానికి మీరేం చెప్తారు? లేదండి, ఆయన ఒక వర్గానికి చెందిన వ్యక్తి అయితే కాదు. అసలు రంగా గారు అనేది అసలు అన్ని వర్గాలకి, ప్రతి కులానికి ప్రతి వర్గానికి కూడా రంగా గారు ఎప్పుడు ఒక్క కులం తరపునే ఆయన పనిచేయలేదు. మరి కాపు వర్గానికే నాయకుడు అంటా ఉంటారు. కాపు వర్గానికంటే ఆయన కాపు కులంలో పుట్టారు కాబట్టి అంతేగాని ఆయన ఇప్పుడు అందరికి దళితులు గారు ఇప్పుడు ఇల్లు కలిపోయిన చోట వెళ్ళి వాళ్ళకి 2-3 రోజులు అక్కడ ఉండి సహాయం చేయటం గాని, తర్వాత మరి రేషన్ పంపిణీ, తర్వాత లారీలతో బియ్యం తీసుకెళ్ళవటం, వాళ్ళకి బట్టలు అన్ని సప్లై చేయడం, ఇవన్నీ కూడా రంగా గారు అన్ని వర్గాల వాళ్ళకి ఆయన ఎక్కడ ఏ ప్రమాదం సంభవించినా లేకపోతే ఏదైనా అన్యాయం జరిగినా ఆయన ముఖ్యంగా ఏంటంటే ప్రతి వర్గానికి, అది ఈ వర్గం ఆ వర్గం లేదు, ప్రతి ఒక్కరిని, అందుకనే మన మహానాయకుడు అయ్యాడు ఆయన. ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారండి, ఎవరిని గుర్తుపెట్టుకోవట్లేదు, ఓన్లీ రంగా గారికి ఈ రోజు కూడా ప్రతి గ్రామంలోనూ విగ్రహం పెడుతున్నారు. మేము ఎన్నో విగ్రహాల ఓపెనింగ్లకి వెళ్తామండి, ప్రతి విగ్రహం ఓపెనింగ్ దగ్గర ఆయన గురించి చెప్తారు. ఆ ఊర్లో ఇప్పుడు కొన్ని ఊర్లు ఉంటాయి, ఆ ఊర్లో ఈ ఒక సామాజిక వర్గమే ఉండదు, అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి ఆ ఊర్లో. కానీ అసలు సంబంధం లేని సామాజిక వర్గాలు కూడా ఆయన విగ్రహాలు పెడుతున్నాయి. అంటే ఏంటంటే ప్రతి ఊర్లోనూ ఇప్పుడు కొన్ని ఊర్లు ఉన్నాయండి, మేము పశ్చిమ గోదావరి జిల్లా అటు తూర్పు గోదావరి రాధాగారితో పాటు మేము కూడా వెళ్తాం. వాళ్ళు అక్కడ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, రంగా గారు మా ఊరు వచ్చారండి, మాకు ఇది చేశారు, మాకు మరి మేము వెళ్తే ఆయన ఆఫీస్లో మాకు ఎంతో మరి గౌరవం ఇచ్చేవాళ్ళు, ఆయనతో మాట్లాడి మాకు ఏది కావాలన్నా పంపించేవాళ్ళు మా దగ్గరికి అని ఇట్లా చాలా మంది మాకు చెప్తారు. అవన్నీ మాకేంటంటే ఒక మహానాయకుడు వెనకమాల మనం ఆయన ఆశయాల కోసం మనం ఇప్పుడు ఆయన చేశాడు అవన్నీ మనం. ఇవన్నీ మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే మామూలుగా మనం పెద్దవాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి, ప్లస్ మేము ఆయన రాధాగారితో పాటు తిరిగినప్పుడు వెళ్ళిన ఊళ్ళలో కానీ వాళ్ళందరూ మాకు ఇట్లా ఫలానా బాబు ఇట్లా మన రాధాగారు ఇట్లా చేసి రంగా గారు ఇట్లా చేశారు, ఇవన్నీ మేము విని అట్లా ఆయన మీద ఒక ఫస్ట్ నుంచి ఒక మంచి అభిప్రాయం అండి. రంగా గారు అంటే మంచి అభిమానం, ఆయన అంటే ఒక రకమైన ఇది వస్తుంది మనసులో, ఒక ఒళ్ళు వైబ్రేషన్ అనమాట. రంగా గారు అంటే అసలు వైబ్రేషనే నిజంగా. ఎవరన్నా చెప్పినప్పుడు కూడా మా బండి మీద కూడా రంగా గారు బొమ్మ ఉంటే కూడా వేరే వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా నమస్కారం పెట్టుకుంటారండి, భావిస్తారు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు కానీ, అసలు ఆయన చేసిన ఒక సహాయాలు కానీ, లేకపోతే అన్ని ఒక కథలుగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా రంగా గారు అనేది, ఇప్పుడు ఎవరైనా మా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉన్నారండి, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా అరే రంగా గారు అంటే చాలా మంచి ఇదిరా, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అట్లాగే ఆ ఉద్దేశంతోనే మనం కూడా ఆయన ఆశయ సాధన కోసం ఒక 4గురికి భోజనం పెట్టాలి. కానీ అసలు మీరు అభిమానం ఇప్పుడు చూస్తే రంగా గారికి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు, కానీ వాళ్ళు చేయలేని పని మీరు చేస్తున్నారు, అది అసలు ఎలా స్టార్ట్ చేశారు? అంటే వాళ్ళు కూడా చెయ్యాలని అందరికి ఉంటుందండి, కానీ ఒక యూనిటీ అనేది అంటే ప్రతి వారం ఇది అంటే కొంతమంది చేస్తున్నారండి, కానీ వాళ్ళు కంటిన్యూగా చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టో లేకపోతే వాళ్ళకు కుదరకు. మనకేంటంటే మేము ప్రత్యేకంగా ఒక టైంని కేటాయించుకుని మాకు ఎన్ని పనులు ఉన్నా సరే చూస్తూ ఉంటాము. మామూలుగా ఏదైనా వర్ధంతికో లేకపోతే జయంతికో విగ్రహానికి పూలమాలలు వేసి అందరూ వచ్చి ఏదో కాసేపు ఏమన్నా భోజన కార్యక్రమాలు ఏమన్నా చేయాలన్నా చేస్తారు, కానీ మీరు చేసినట్టు 200 సోమవారాలు అని అన్నారు. అసలు సోమవారాలు ఎందుకు నిర్ణయించుకున్నారండి? సోమవారం అంటే రంగా గారు పుట్టినది సోమవారం, ఆయన చనిపోయిన మనం ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఆ కార్యక్రమానికి ఒక అర్థం ఉండాలి కాబట్టి మేము సోమవారం ఎంచుకున్నాం. కాకపోతే సోమవారం పూట కూడా వంగవీటి రాధా గారు ఇవాళకి కూడా ఫాస్టింగ్ ఉంటారు. ప్రతి సోమవారం ఆయన ఏమి తినరు. ఇవాళ కన్న తండ్రి చనిపోతే చాలా మంది మర్చిపోయే రోజులు, ఇవాళ ఎవరో సంవత్సరకం చేస్తారు, చనిపోయిన రోజు 10 రోజులు ఏడుస్తారు, ఇక అంత మించి ఉండదు. ఇవాళకి కూడా వంగవీటి రాధా గారు సోమవారం పూట ఏమి తినరు, ఒక మంచినీళ్ళు తప్పితే ఏమి ఆయన ఆహారంగా తీసుకోరు. ఇవాళకి ఆయన అలా పాటిస్తున్నారు.
అలాగే మేము కూడా సోమవారం ఏంటంటే అది ఒక గుర్తింపుగా మేము రంగగారి విగ్రహాన్ని కడిగి ఆయనకి దండతో నివాళులు అర్పించి పేదలకి భోజనాలు పంచుతాం. పేదలకి మా భోజనాలు పంచే కార్యక్రమంలో కూడా మేము ఓన్లీ కాపులమే చెయ్యం. చంటి గారు అని చెప్పి బ్రాహ్మణ్ సామాజిక వర్గం, ఆయన గారు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. నగరాల సామాజిక వర్గం దేవన సీన్ అని చెప్పి అలాగే రకరకాలుగా మిగతా వర్గాలు అందరూ కలుపుకొని జాయిన్ అయ్యి మేము చేస్తాం. ఒక్క కాపులు చేసేది కాదు. రంగా గారు గాని రాధా గాని ఒక కాపులకు గాని సంబంధించిన వ్యక్తులు కాదు వాళ్ళు. బయట అంతా కూడా అనుకునేది ఏంటంటే ఒక కేవలం కాపు వర్గానికి నాయకుడు రంగా గారు. ఆ రంగా గారిని బట్టే కాపు వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా ఆయన ఒక దైవంలా భావిస్తారు. ఆయనే మా నాయకుడుగా అనుకుంటారు. నాయకుడు కాపుల్లో రంగా గారే కాబట్టి కాపు కులం ఓన్ చేసుకుంది. రంగా గారు ఎప్పుడు దళితులతోనే ఉండేవాళ్ళు. రిక్షా వాళ్ళు మరణించిన ఎవరు చెప్పులు కొట్టే వాళ్ళని కార్పొరేటర్ చేశారు రంగా గారు. రిక్షా వాళ్ళని కార్పొరేటర్ చేశారు. అలా దళితుల కోసం పోరాడేవాళ్ళు. రంగా గారు చనిపోయే ముందు కూడా గిరిపురం దగ్గర ఆయన నిరాహార దీక్ష చేశారు. అలా అనమాట. ఓన్లీ ఆయన కాపుల కోసమే కదా, ఆయన అందరి కోసం బాగా ఎదుగా ఉంటారు. దళితులు అంటే బాగా ప్రేమ. సుమారు ఎంతమంది టీంతో మీరు చేస్తున్నారు? మీరు ఇద్దరేనా, మీతో పాటు ఏమన్నా టీం ఉన్నారా? మేము ఒక 5-6 ఉన్నామండి. మేమిద్దరం. మీరంతా కూడా విజయవాడకు చెందిన వాళ్ళు. చిరంజీవి అని చెప్పి మా సోదరుడు ఒక అతను ఉన్నాడు. దేవన సీను అని చెప్పి ఒక అతను ఉన్నాడు. తర్వాత ప్రశాంత్ రాతిపల్లి అని ఒక అతను ఉన్నాడు. అలాగా సిద్ధు అని ఒక అతను. మీరంతా కలిసి మరి ఎంతలాగా చేస్తున్నారు? ప్రతి వారం పోనీ కడగడం, పాలాభిషేకం అంటే పర్లేదు, కానీ భోజనం కూడా వితరణ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిధులన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా సొంత నిధులేనండి. మీ సొంత నిధులు. మీరు ఏం చేస్తా ఉంటారు? నేను బైక్ మెకానిక్ నండి. మీరేం చేస్తా ఉంటారు? నేను హౌసింగ్ లోన్ చేస్తాను, లోన్ డిపార్ట్మెంట్. మరి మీరు ఓన్ నిధులు మీ దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో వాటితోనే మీరు ఇలా వితరణ చేస్తున్నారు. మరి ఎవరన్నా మీకు సపోర్ట్ చేస్తున్నారా? అంటే ఎవరు లేరు, కానీ ఎప్పుడైనా ఎవరైనా ఒక రోజు 2 రోజులు అలా వస్తా ఉంటారు, పార్టిసిపేట్ చేస్తా ఉంటారు. కానీ మెయిన్ గా మేము 5-6 మాత్రమే మేము పర్టికులర్ గా చేస్తాం. మీవి ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో అవి తీసి మీరు చేస్తున్నారు. మీ అభిమానాన్ని ఆ రకంగా చూపిస్తున్నారు. కానీ మధ్య మధ్యలో ఎవరన్నా వచ్చినా సరేనండి, వాళ్ళని కూడా రమ్మంటాం మేము. ఎందుకంటే మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేసి మాతో పాటు మీరు కూడా పుట్టినరోజు లేకపోతే వాళ్ళ ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇలా చేస్తామన్నా మేము కూడా అంటే రండి, మేము కూడా రమ్మంటాం వాళ్ళని. వాళ్ళ చేతులతో చేయటం రంగా గారి బొమ్మ దగ్గరే జరుగుద్ది ఇదంతా కార్యక్రమం అంతా. అసలు మామూలుగా ఎవరన్నా మొదలు పెట్టినా ఒక 4 వారాలు 10 వారాలు మహా అయితే 25 వారాలు 4 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా ఒక్క సోమవారం కూడా మీరు మిస్ కాకుండా వర్షం వచ్చినా ఎలాంటి ఎండ వచ్చినా ఏది వచ్చినా కానీ చేశారంట. నిజమేనా? నిజమేనండి. అంత పట్టుదల మీకు ఆ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా దాన్ని ఆపకూడదనే ఒక మంచి ఉద్దేశం. టీం కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న సోమవారం వస్తుంది, నెక్స్ట్ సండే నుంచే ప్రిపరేషన్ ఉంటుంది. అంటే సండే రోజు మనం ఎన్ని భోజనాలు ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత పూలదండ ఇదంతా కూడా ముందు చెప్పటం, వాళ్ళకి మనం అసైన్ చేసేయటం పలానా వాళ్ళకి రండి, మేము ఆ టయానికి మళ్ళీ భోజనాలు మేము ఇద్దరం తీసుకొస్తాం భోజనాలు. చిట్ చాట్ కార్యక్రమంలో స్మాల్ బ్రేక్. సమాజ సమస్యలపై సమరశంకం పూరిస్తాం. బాధితులకు అండగా ఉంటాం. నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం. చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ చేపట్టి లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా నిర్భయంగా మాతో ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా నంబర్ 1 న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు చిట్ చాట్ కార్యక్రమం. రంగా గారి లెగసీని రాధా గారు కంటిన్యూ చేస్తున్నారు. రాధా గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది? ఆయన చాలా మంచిగా ఉంటారండి అసలు. ఎందుకంటే బాగా నిదానంగా ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా కూడా చిరునవ్వు. ఫస్ట్ ఆయన అసలు ముందు చిరునవ్వే అయింది. ఏమన్నా పని ఉందా అంటారు ఫస్ట్, లేదన్నా మిమ్మల్ని చూడటానికి వచ్చాం, సరే. ఎప్పుడు కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. ఎక్కడైనా ఎక్కడున్నా సరే, ఇంటికి వెళ్ళినా సరే, మామూలు ఆఫీస్లో ఉన్నా కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ దగ్గర అయినా సరే. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఎవరి మీద ఆయనకి కోపం అని కానీ అట్లా అసలు ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు చూడలేదు అలాంటిది. అయితే ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటాడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా పలకరిస్తాడు. అందరూ ఇప్పుడు ఆయన మంచితనం అందరూ ప్రతి ఒక్కరు రాధా గారు అంటే మంచిగా అందరూ ఎవరైనా సరే వచ్చి పలకరించి మంచిగా రిసీవ్ చేసుకుంటాడు ఆయన.
ఏదైనా కావాలంటే చెప్పండి చేసి పెడతానంటారు. అయితే ఎవరు వచ్చినా సరే అక్కడ చాలా చాలా దూరాల నుంచి వస్తారు, ఆయన కలుసుకుంటారు. ఆయనకి ప్రత్యేకంగా మాతో పాటు బాగా మంచి అభిమానం ఉంది. మేమంటే కూడా మనకు కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ వర్ధంతులకి జయంతులకి ఆయనతో పాటు ఉంటాం. ఆయన బాగా మాట్లాడతారు, బాగా మంచిగా ఎప్పుడు ఏం చేస్తున్నారు ఏంటని కూడా అడుగుతారు. మరి మీరు చేసే కార్యక్రమాలు రాధా గారి దృష్టికి వెళ్ళాయా? రాధా గారిని అడిగి మేము చేసామండి. ఇది ఫస్ట్ మొదలయ్యేటప్పుడు మేము రాధా గారిని అడిగి మా చంటనే మేమందరం ఆయనే తీసుకెళ్లారు, మమ్మల్ని తీసుకెళ్లి అడిగి చేశారు. వంగవీటి మోహన్ రంగా గారు మా దైవం, వంగవీటి రాధా గారు మా ధైర్యం. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు 3.5 ఏళ్లలో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. రాధా గారు అమ్మగారు 2 పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచి కూడా ఆవిడ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు, ఒక్క రూపాయి కూడా సంపాదించుకోవాలా. వంగవీటి రాధా గారు కూడా అదే పెంపకంలో పెరిగి ఆయన కూడా అవినీతి లేకుండా చక్కగా మంచిగా కార్యక్రమాలు చేశారు. మాకే అవసరం ఉన్నా, మాకే కాదు అభిమానులు ఎవరైనా వంగవీటి గుమ్మం తొక్కి మాకు పలానా అవసరం అంటే ఏమి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసే నాయకులు ఎవరు ఉన్నారంటే వంగవీటి రాధా గారే. మరి వంగవీటి రాధా గారు చేశారని చెప్తున్నారు. 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు, గెలిచి 5 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళారు? ఆయన ప్రజారాజ్యం పార్టీనే కాకుండా ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. మరి ప్రజలందరూ కూడా మరి ఆయన మీద ఉన్న అభిమానం తగ్గిపోతూ వచ్చిందంట. దానికి మీరేమంటారు? ఆత్మగౌరవం ఉన్న నాయకుడు వంగవీటి రాధా గారు అండి. ఆయన ఆత్మగౌరవం ఎక్కడ తగ్గినా ఆయన ఎక్కడ ఉండరు. ఆయనకి పదవులు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు. ఆయన ఆ రోజున పిఆర్పిలో కూడా గెలిచారు మాక్సిమం, కాకపోతే రాజకీయం చేయలేక ఓడిపోయారు. ఇండిపెండెంట్ గెలిపించి రైలు ఇంజన్ గుర్తు, ఆ రోజు రైలు ఇంజన్ గుర్తు, రోడ్డు రోలర్ గుర్తు తెప్పించి 1700 ఓట్లు చీల్చారు. ఆయన 700 ఓట్లతో ఓడిపోయారు. ఇంకా 450 ఓట్లు ఈయనకి పడాల్సిన ఓట్లే అటు 1700 పడినాయి. ఆ రాజకీయానికి ఆయన ఓడిపోయారు, కానీ ఆయన ఓడిపోయిన వ్యక్తి కాదు. మేమైతే ఒప్పుకోం. ఎందుకంటే కృష్ణా జిల్లా మొత్తం మీద కూడా పిఆర్పి గెలిచింది 2 స్థానాలు, 3వ స్థానం కొద్దిలో పోయింది. ఆ 2 స్థానాలు కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు రాధా గారు, ఆయన వల్ల గెలిచింది. పశ్చిమ నియోజకవర్గం కూడా రాధా గారి వల్ల గెలిచింది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే అంత ముందు ఎవరికి తెలియదు, కొత్త వాళ్ళు వీళ్ళిద్దరు. తర్వాత రాధా గారు కూడా కొంచెంలోనే ఇదయ్యారు. ఇక అలాగా తర్వాత 2014లో ఉన్న విభజన చట్టం వల్ల ఈయన వైసీపీలో ఉండటం వల్ల ఆయన ఓడిపోయారు తప్పితే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకొని అలాగా ఓట్లు చీలిపోయి ఓడిపోయారు. ఆ రోజు కూడా ఓడిపోవాల్సిన వ్యక్తి ఏం కాదు. ఆయన 73,000 ఓట్లు తూర్పు నియోజకవర్గంలో వంగవీటి రాధా గారికి పడ్డాయి. అంటే ఓడిపోయినది లెక్కేసుకోకూడదు, కానీ 73,000 ఓట్లు పడినాయి అంటే ఆయనకి ఒక ఇది ఉండబట్టేగా. కానీ ప్రజలేమంటున్నారంటే వైసీపీలో ఉంటే ఒక మంచి పదవి వచ్చేదేమో, మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టీడీపీకి వచ్చారు, అసలు కనీసం ఒక నామినేటెడ్ పదవి కూడా పొందలేకపోయారు, ఒక లెగసీని కంటిన్యూ చేయలేకపోయారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వంగవీటి రాధా గారు వైసీపీ నుంచి వచ్చేయడానికి కేవలం పదవులు సీట్లు కదా, ఆయన ఆత్మగౌరవం అక్కడ దెబ్బతింది. ఆయనకి ఇన్ఛార్జిగా ఇచ్చారు, ఇన్ఛార్జిగా ఉంచి ఆయన చెప్పకుండా ఆయన తీసేశారు. ఆయన ఆత్మగౌరవం ఇబ్బంది పడింది, ఆయన బయటకు వచ్చేసారు. టీడీపీలోకి ఆ రోజున ఎమ్మెల్సీ ఇస్తాన్నారు, ఎమ్మెల్సీ ఇస్తానంటే ఆ ఎమ్మెల్సీ వాళ్ళు ఇస్తానన్నారు, ఈయన తీసుకోలేదు. రాధా గారు తీసుకోకపోతే తర్వాత చెప్పాడు ఆయన, ఆయన గారికి ఇవ్వాల్సింది నాకు ఇచ్చారండి, అసలు యాక్చువల్ గా నాకు ఇచ్చారు, ఎందుకంటే రాధా గారికి ఇవ్వాల్సింది అది, ఆయన ఇస్తారని తీసుకోమని ఆయన నాకు వద్దన్నాడు ఆయన. కానీ ఎమ్మెల్సీ పదవి ఏదైనా ఒక నామినేటెడ్ పదవి తీసుకోవడం వల్ల ప్రజలకి చాలా రకాలుగా మేలు చేయొచ్చు కదా, అలాంటి పదవిని ఎందుకు కాదు? మేలు చేయాలంటే పదవే ఉండాలని ఏం లేదు మేడం. ఏంటంటే మనకి చెయ్యాలనే ఉద్దేశం తపన ఆయనలో ఉంది, కానీ పార్టీ గుర్తించి ఇస్తానని అన్నారు, కానీ ఫస్ట్ తీసుకోవాలి ఆయన. మొన్న అయితే ఎలక్షన్ మూమెంట్ లో మాత్రం మొన్న ఇస్తానని చెప్పారు ఎమ్మెల్సీ, దాంతో పాటు మినిస్టర్ కూడా వస్తుందని మేము కూడా ఆశపడ్డాం. నియోజకవర్గాలన్నీ కూడా ఆయన ఎందుకంటే మనం రంగా అంటే మీరందరూ కూడా రంగా గారి అభిమానులుగా, రాధా గారి అభిమానులుగా మరి మీరందరూ కోరుకుంటారు కదా మా నాయకుడు ఖచ్చితంగా ఒక నామినేటెడ్ పదవిలో ఉండాలి అని చెప్పి, మరి మీరు ఆయన చాలా కార్యక్రమాలు చేశారు, చాలా మందికి సేవ చేశారు. పదవి ఉంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేస్తారు అని మేము భావిస్తున్నాం. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు ప్రతి నియోజకవర్గంలో ఎంత లేదన్నా ఒక 20,000 మంది ఉంటారు. ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2024లో ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ టైప్ లోనే రాధా గారికి కూడా అదే లెగసీ ఉంది. ఎందుకంటే ఆయన 2004లోనే ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రాజకీయాల్లో కూడా లేరు ఆ టయానికి, కానీ ఆ లెగసీ ఈయనకి కూడా ఉంది, మేము కాదను అది.
పవన్ కళ్యాణ్ గారు మాకు ఎలాగో, రాధా గారు కూడా మాకంతే, రంగా గారు కూడా, రంగా గారు వాళ్ళకన్నా ఎక్కువ. మరి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా, కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా మార్చారు. మరి విజయవాడలో మన నాయకుడు రంగా గారి పేరు మీద జిల్లా పెట్టాలని అభ్యర్థనలు జరిగాయి. జిల్లా పునర్విభజన చేసినప్పుడు మేము కలెక్టర్ కి వినతి పత్రం కూడా ఇచ్చాం. కలెక్టర్ గారికి మేము కూడా ఇచ్చాం. అందరం రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి అభిమానులు ఇచ్చారు. కానీ అప్పుడే పెట్టాలి, ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా ఇక్కడ పెట్టకూడదు. ఎన్టీఆర్ గారు పుట్టింది బందర్లో, నిమ్మకూరులో, ఆయన పేరు అక్కడ పెట్టాలి. రంగా గారు ఇక్కడ, రంగా గారికి ఇక్కడ పెట్టాలి, లేదా అక్కడైనా పెట్టాలి. కానీ ఆ రోజున వాళ్ళు మరి నోటీసులో తీసుకోలేదు, ఎందుకంటే ఆయన పార్టీలో లేరు కాబట్టి అని అనుకుంటున్నాం మేము. ఇది పూర్వ విభజన జరిగితే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో పెడతారని మేము ఆశిస్తున్నాం. పెడితే మాకు, ఎందుకంటే రంగా గారు, ఇప్పుడు రంగా గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి పేరు పెట్టాలండి. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పెడుతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారిది అక్కడ పెట్టి, ఇక్కడ విజయవాడ జిల్లాకి మన వంగవీటి మోహన్ రంగా గారు పెడితే చాలా బాగుంటది. ఎందుకంటే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇక్కడి నుంచి సేవ చేశారు. మరి ప్రజానికానికి అందరికి బెజవాడ బెబ్బులి ఒక మంచి నేమ్ ఉంది ఆయనకి. అదే ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ జిల్లా పేరు పెడితే ఇంకా కొంచెం బాగుంటది. ఎందుకంటే ఆయన కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, తర్వాత అన్ని కంట్రీస్ లో, అన్ని దేశాల్లో ఉన్నారండి రంగా గారికి అభిమానులు. వర్ధంతి ఇక్కడ ఎలా చేస్తున్నారో అన్ని చోట్ల అలాగే వర్ధంతులు చేస్తారు, ఆయనకి జయంతులు చేస్తారు, వర్ధంతులు చేస్తారు. ఈ జిల్లా పేరు కూడా పెడితే ఏంటంటే ఇంకొంచెం రంగా గారి పేరుని ఇంకా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళినట్లు ఉంటది. అభిమానులు హర్షించదగ్గ, అభిమానులు చాలా ఆనందంగా రిసీవ్ చేసుకునే విషయం కూడా సందర్భం. కొనిదల కుటుంబం గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, వంగవీటి మోహన్ రంగా గారికి వీరాభిమానులు. రాధా గారికి కూడా పవన్ కళ్యాణ్ గారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇది నోటీస్ లో తీసుకుంటారని మేము భావిస్తున్నాం. మరి రీసెంట్ టైమ్స్ లో మరి అంతర్వేది మండలంలో రంగా గారి విగ్రహాల మీద దాడులు జరిగాయి. మరి దానికి మీరేమంటారు? ఎవరు చేస్తున్నారు ఆ దాడులు? అంటే విగ్రహం ఫస్ట్ ఏమో పెట్టొద్దని చెప్పి ఒక చోట రెండు విగ్రహాలు పక్క పక్కన పెట్టొద్దని చెప్పారండి. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, సరే మేము పెట్టవండి అని చెప్పేసి పంచాయతీలో పర్మిషన్ ఇచ్చేసి వేరే చోట పెట్టడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే పర్మిషన్ లేదని చెప్పేసి పోలీసులు ఆపారు. ఎమ్మెల్యే గారు జోక్యంతో ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ మాట్లాడి పోలీసులతో, తర్వాత గ్రామ ప్రజానీకంతో, తర్వాత అక్కడ ఇంకో సామాజిక వర్గం అంబేద్కర్ గారి బొమ్మ పక్కన పెట్టాలి, రంగా గారి బొమ్మ అని అంటే, కాదు ఎవరి బొమ్మలు పెట్టుకోండి అని చెప్పి అంటే రోడ్డు కట్టుపక్క ఒకళ్ళు, ఇటు పక్క ఒకళ్ళు పెట్టుకున్నారు. అది ఆ రోజు కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ. తర్వాత అంతా సమన్వయం పాటించి అందరూ కలుసుకుని మళ్ళీ చేశారండి. చాలా చోట్ల కూడా మరి రంగా గారి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. అసలు ఎవరు చేస్తున్నారు అంటారు? అదే అనేది విగ్రహం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఎవరైనా ఒక మంచి చేస్తున్నారంటే దానికి తగ్గ ఇది కూడా, దానికి వ్యతిరేకత కూడా ఉంటదండి. ఇప్పుడు ఎన్ని చోట్ల ఇప్పుడు రంగా గారి విగ్రహాలే, ఇప్పుడు ఈ రోజు కూడా, ఇప్పుడు మొన్న రీసెంట్ గా కూడా 5 విగ్రహాలు లాస్ట్ వీక్ అంత ముందు గొడ్లవల్లేరు మండలంలో 5 విగ్రహాలు, 4 విగ్రహాలు పెట్టారు. మరి అట్లా ప్రతి వారం ఇప్పుడు ఈ మంత్ చూసుకుంటే చాలా విగ్రహాలు పెట్టారు, మేము కూడా వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే అట్లా రంగా గారి విగ్రహాలు అన్ని చోట్ల పెడుతున్నట్టు కొంత ఉంటదండి, అసూయ అనేది ఉంటది. ఇంకోటి ఏంటంటే వేరే నాయకులు విగ్రహాలు పెట్టలేదని కోపంతో కొంత ఇది చేస్తారు. పార్టీ అక్కడ ఊళ్ళో ఉన్న లోకల్ రాజకీయాలు, అక్కడ ఉన్న యువకులు గాని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ దీనికోసం కొంతమంది చేస్తారు. నచ్చకపోయినా కానీ ఇప్పుడు మమ్మల్ని తీసుకోలేదు పరిగణలోకి అని చెప్పేసి విగ్రహం పెట్టారు ఇట్లా అని చెప్పేసి. అంటే అందరూ ఇప్పుడు రంగా గారు, రాధా గారు ఏంటంటే చేయి కలుపు చేజారత గెలుపు అనే ఒక నినాదంతో రంగా గారు గాని, పెద్ద రాధా గారు గాని, మరి మన రాధా గారు గాని, రాధాకృష్ణ గారు గాని, ఆయన ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తారు, అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఇప్పుడు ఏదో విగ్రహం పెట్టేసాము, దీన్ని వదిలేసాము, ఇంక ఇది అయిపోయిందిలే ఈ ఊరికి అనుకుంటే కుదరదు. ఇప్పుడు మీరు కార్యక్రమం చేస్తున్నారు కదా ప్రతి వారం, ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమం దేని గురించి, దీనికి సంబంధించిన ఏదైనా కారణం ఉందా? మీరు కార్యక్రమానికి చేస్తున్నారు, దీని నుంచి ఎంత కొంతమంది నేర్చుకోవాలని చేస్తున్నారా, లేకపోతే మీ అభిమానంతో చేస్తున్నారు? కేవలం ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు రంగా గారి విగ్రహాలు అన్ని ఊళ్ళలో ఉండయండి. వాళ్ళు కూడా ఏంటంటే మనకులాగా ఇప్పుడు రంగా గారు స్ఫూర్తితో, ఆశయ సాధనతో ఏదైతే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారు, అట్లా మనలాగా ప్రతి ఊర్లో ఒక విగ్రహం దండేసి కనీసం వారం కాకపోయినా కుదరదు వాళ్ళకి, కనీసం నెలకు ఒకసారి అన్న అక్కడ ఉన్న యూత్ గాని, రంగా గారి యూత్ గాని, రంగా గారి అభిమానులు గాని, వీళ్ళందరూ కూడా మంచిగా మనం ఇది చేద్దాం, ఊరికి ఏదో ఒక చిన్న కార్యక్రమం లేకపోతే శుభ్రం చేయాలి, విగ్రహాలు కొంచెం నీట్ గా పెట్టుకుని దానికి దండేసి, తర్వాత భోజనాల కార్యక్రమం కాబట్టి ఏదైనా మంచి పని చేయొచ్చండి. ఏ పనైనా మంచి పనైనా, ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు మొన్న చాలా మందికి
అవసరాలు ఇప్పుడు వరదల్లో కానీ ఇప్పుడు చాలా మంది మేము కూడా వరదల్లో కూడా కొన్ని కుటుంబాలకు సహాయం చేసాం, అవి కూడా మీడియాలో పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కొన్ని కుటుంబాలకు రైస్ కానీ ఇప్పుడు ఇట్లా నిత్యావసర సరుకులు తమ్ముడు చేద్దామన్నా అన్నాడు, టీం అందరూ చేద్దాం అన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ అందరూ ఉంటారు, చేద్దామని చెప్పేసి ముందుకు వస్తారు. అట్లా ఏంటంటే ప్రతి ఊర్లోనూ చెయ్యాలి, రంగా గారి పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ఇప్పుడు ఆయన పేరుని ఆయన ఏంటంటే అందరికీ చేశారు, అదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్తున్నాం. మనల్ని చూసి ఇంకొక కొంతమంది ఇన్స్పైర్ అయ్యారు అనుకోండి, అట్లా కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. రంగా గారు అభిమానులుగా గుర్తింపు, తర్వాత వంగవీటి కుటుంబం అంటే అందరికి ప్రతి ఒక్కరికి ఒక అభిమానం ఉందండి. ఆ అభిమానంతోనే వాళ్ళు కూడా చేస్తారన్న ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం. దాని అట్లా మేము కొనసాగిస్తున్నాం. అన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల కొన్ని వారం చేయకపోయినా నెలలో ఒకసారైనా రంగా గారి విగ్రహాన్ని రంగా గారి అభిమానులందరికీ మీరు చెప్పే అదే అండి మేము చేసేది, అది మేము చెప్పేది అయితే అదే. ఇప్పుడు ఎందుకంటే ఆయన అభిమానులుగా మనం ఉన్నాం కాబట్టి సేవ చేయటం, కొంతమందికి హెల్ప్ చేయటం, తర్వాత ఇట్లా పేదవాళ్ళకి కొంతమందికి మనల్ని ఆదుకోవటం, వాళ్ళకి బట్టలు అవన్నీ ఏదైనా కావాలంటే విగ్రహం పెట్టినప్పుడే కాకుండా తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసి జయంతి రోజు విగ్రహం అంటే ఏదో పెట్టాము ఇక మన పని అయిపోయింది, మనం డబ్బులు ఖర్చు పెట్టాము, మనది తీరిపోయింది అనేది కాకుండా రంగా గారి ఆశయం, రంగా గారి స్ఫూర్తి, దాన్ని మనం పెంపొందింప చేసుకొని ఆ జనాలు కూడా వాళ్ళు కూడా ఆ చుట్టుపక్కల ఎవరికన్నా ఏమన్నా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వాళ్ళు సాయం చేస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు బోళ్ళు ఖర్చులు పెట్టి బోళ్ళంతా ఒక విగ్రహం ఖర్చు అయింది, కానీ తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి. ఆ ఒక్క రోజు ఖర్చు పెడితే కాదు కదా. కాంస్య విగ్రహం పెడితే 10 లక్షల దాకా కాంస్య విగ్రహం అవుతుందండి. మామూలు ఇక్కడ ఫైబర్ విగ్రహాలు అన్ని పెడుతున్నారు, బాగా ఖర్చు చేస్తున్నారు. చుట్టూ ఫౌండేషన్, తర్వాత అన్ని గ్రిల్స్ అన్ని పెడుతున్నారు. కానీ దానికి కూడా ఒక నెలకోసారో లేకపోతే ఇట్లా వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు వారానికి ఒకసారి ఏదైనా కొంచెం మంచిగా దండేసి నలుగురు సహాయం చేసి భోజనం, ఊళ్ళో పేదవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, అట్లా చాలా మంది వెళ్తూ ఉంటారు రోడ్ల మీద. అందరూ కుదరపోయినా ప్రతి వారం కుదరపోయినా ఏదో ఒక వారం నెలలో ఒకసారి చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. మమ్మల్ని చూసి కొంతమంది అట్లా అవుతారని ఉద్దేశం. అదేనండి. చూసారు కదండి, ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా వారికి వాళ్ళు చేసుకునే ఉద్యోగాలు చిన్నవైనా పెద్దవైనా కానీ వాళ్ళకున్న సేవింగ్స్లో వాళ్ళు దాచుకొని రంగా గారి అభిమానం పేరుతో, రంగా గారి అభిమానంతో చాలామందికి భోజనం పెడుతున్నారు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. 200 వారాలు, 200 సోమవారాలు అంటే చిన్న విషయం కాదు. ఆ 200 సోమవారాల పాటు ఈ ఇద్దరు యువకులే కాదు, ఇంకా రిమైనింగ్ ఒక 3 కలిసి ఈ 5గురు టీమ్గా ఉండి చేయడం అనేది చాలా మంచి విషయం. మా నంబర్ 1 న్యూస్కి వచ్చి ఈరోజు కార్యక్రమంలో నవీన్ కుమార్ గారు, ప్రేమ్ కుమార్ గారు రంగా గారి అభిమానులుగా వాళ్ళు చేసే మంచి పనిని అయితే ఈరోజు కార్యక్రమంలో తెలుసుకున్నాం. మరొక చిట్ చాట్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.